హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? టైం అయితే ఇప్పుడు 4:44. ఇప్పుడు బయలుదేరుతాను. ఫస్ట్ ఆటో అద్దం కనుక్కొని ఆ తర్వాత వెళ్ళాలి. అది సంగతి. సరే, మనం రోడ్డు పైన వెళ్తూ మాట్లాడుకుందాం. బయలుదేరదామా? అప్పుడెప్పుడు బయలుదేరి వస్తే ఇప్పటి వరకు 5 పైసలు ఆదాయం లేదు. ఒక ఫ్రెండ్కి ఒక బాడుగ వస్తే వాడికి ప్రేమ ఎక్కువైపోయి ఆ బాడుగ నన్ను బొమ్మన్నాడు. ఆ విధంగా ఒక 100 వచ్చింది. వచ్చి టీ తాగాను. ప్రస్తుతానికి 100 దగ్గర ఇంకొక 200 అప్పు చేశాను. వెళ్ళి ఇప్పుడు గ్యాస్ పట్టుకుందాము అనుకుంటున్నాను. కానీ ఈ గ్యాప్లో ఒక 100 సంపాదిస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ ఎక్స్పెక్ట్ చేసింది అయితే జరగడం లేదు. ఈరోజు ఆదివారం. నాకు తెలిసి ఈ వీడియోని మీరు శనివారం చూస్తారు. ఎనీవే, అబ్బా, థ్యాంక్ యూ బ్రదర్స్. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచానికి తెలియని నా ప్రేమ కథ అని ఒక వీడియో చేశాను. జస్ట్ 8 నిమిషాలు ఉంటుంది. నేను ఏ వీడియో చూడమని ఎవరిని ప్రమోట్ చేయలేదు. వీలైతే ఒకసారి ఆ వీడియో చూసి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఏ రోజు చెప్పలేదు చూడండి అని. కానీ ఈ వీడియో మాత్రం ప్లీజ్ నా ప్రేమ కథను చూసి మీ అభిప్రాయం చెప్పండి మర్చిపోకుండా కోరుకుంటున్నాను. ఇప్పుడు టైము 11:40 అయింది. ఇప్పుడు మీరు చూస్తుండేది సిద్ధేశ్వర తీర్థ అనేటువంటి ఒక గుడి. ఇది వచ్చిందన్న తిరుపతి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామచంద్రాపురం దగ్గర గుడి అయితే చాలా బాగుంది. అందుకని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూస్తుండేది వీటిని వక్క చెట్లు అంటారు. తమలపాకుల్లో మనం వేస్తాం కదా వక్క, ఆ వక్క చెట్లు ఇలా ఉంటాయి. చూడడానికి కొబ్బరి చెట్లు లాగా ఉంటాయి. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి వరుసగా. ఇవన్నీ వక్క చెట్లే వరుసగా. చాలా బాగుంది చూడడానికి. ప్రకృతి మాత్రం ఇక్కడ అదిరిపోయింది. నిజంగానే ప్రశాంతమైన వాతావరణం. జనాలు అయితే దండిగా ఉన్నారు. గుడి ముందర ఉండేటువంటి ప్లేస్ చాలా బాగుంది కదా. ఇక్కడ దీనికి గుడి ముందర పేరు ఏం పెట్టారంటే శ్రీ లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్ అని చెప్పి పేరు పెట్టున్నారు. ఇది చూడడానికి హిందీ వాళ్ళ టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉంది. తెలుగు వాళ్ళ టెంపుల్ లాగా అస్సలు అనిపించడం లేదు. ప్యూర్ తెల్లగా ఉంది నిజంగానే. అట్లే చూడు ఎంత తెల్లగా ఉందో. ప్లేస్ అయితే వహ్వా అనిపించేలా ఉంది. ఎక్కువ ఇక్కడికి హిందీ వాళ్ళే వస్తూ అంటారు. పక్కన కూడా ఏదో కట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. గుడి ముందర ప్లేస్ ఇది. మనం ఇప్పుడు అక్కడి నుండి వచ్చాం. ఈ ఏరియాలో మన ఆటో ఉంది. ఇది తాటి చెట్టు, కానీ దాంట్లో కాయలు లేవు. కానీ చిన్న చిన్న బుడపల్లాగా ఉన్నాయి. కానీ ఇలాంటి వాటిని ఏమంటారంటే మగ తాటి చెట్లు అంటాము. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. కరెక్ట్గా వీటికి ఏదైనా మీకు ఏదైనా పేరు తెలుసుంటే చెప్పచ్చు, నేను కూడా తెలుసుకుంటా. చెప్పులు లేకుండా నడుస్తా అంటే అబ్బా కాళ్ళు మాడిపోతున్నాయి. అబ్బా, ఇది గుడి బాగుంది కదా, చల్లగా. చుట్టూ ఈ పక్క ఒక ఏనుగు, ఆ పక్క ఒక ఏనుగు ఉంది. అబ్బా, ఈ టైంలో మాత్రం రాకూడదు బస్. స్వామి ఇక్కడికి రావాలంటే సాయంత్రం ఇప్పుడు రావాలి. కాళ్ళు కాలిపోతున్నాయి. ఫస్ట్ ఈ నీళ్ళలో కొంచెం తడుపుకోవాలా, లేకుంటే కష్టం. మొత్తం తెల్లటి పాలరాతి బండి కాదు బండ. అప్పుడెప్పుడో విన్నాను నేను, బిర్లా మందిర్ వచ్చిందన్న తెల్లగా ఉంటుందని చెప్పి. బిర్లా మందిర్కు ఏమాత్రం ఇది తీసిపోదనుకుంటా నేనైతే. బాగుంది కదా. ఈ ఏనుగు మాత్రం నిజంగా సూపరు. చెప్పులు లేకపోవడం వల్ల కొంచెం అట్లా కదలాలంటే భయంగా ఉంది. కాళ్ళు కాలిపోతున్నాయి. బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇది గుడి ముందర ఉండేటువంటి ప్లేసు.
సరే, ఫస్ట్ టకటకని వెళ్ళి చూపులు వేసుకొని ఎంత మటుకు చాలో ఇంతకు మించి చూపించడానికి నాకంత ధైర్యం ఓపిక రెండూ లేవు, కాళ్ళు కాలిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచే వెళ్ళిపోతాను. ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓపిక అయితే టిఫిన్ చేశాను, ఒక 30 రూపాయలు ఇచ్చి 500 ఏమో సంపాదించుకున్నాను. ఇంకా ఈరోజు అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు ఆఖరి డే ఆటో ఫీల్డ్, రేపటి నుంచి ఫీల్డ్ మారిపోతాను. ఏదేమైనా పర్లేదు, ఆటో ఫీల్డ్ వద్దురా బాబు అని చెప్పి నిర్ణయించుకున్నాను. నేను వచ్చేసాను బాబు చెప్పుల కాడికి. అమ్మా కష్టం అబ్బా. ఒకవేళ మీరు ఎవరైనా చూసేవాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటే ఎప్పుడు వచ్చినా సాయంత్రం పూట రండి. మీరైతే ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ని అయితే చూస్తారు. నాకెందుకో ఈ పైన ఇలా తీయడం వచ్చిందనా ఒక ఫ్యాంటసీ. ఎక్కడికి పోయినా సరే ఆటోమేటిక్గా చెట్ల మధ్యలో ఈ విధంగా పైనుంచి కెమెరా యాంగిల్ పెడతా అంటాను. ఎందుకో అది ఒక అలవాటు అయిపోయింది. ఇది గుడికి వచ్చేటువంటి దారి. చూడడానికి చిన్న సందులాగా ఉంటుంది, కానీ ఇక్కడ ఆర్చి ఒకటి ఉంటుంది. ఈ ఆర్చి పైన శ్రీ సిద్ధేశ్వర్ తీర్థ్ అనేటువంటి నేమ్ అయితే రాసిపెట్టి ఉన్నారు. నేను మీకు ఇప్పుడు ముందు నుంచి చూపిస్తాను. ఎవరన్నా వచ్చినప్పుడు కావాలంటే మీరు ఒకసారి గమనించుకోవచ్చు ముందు నుంచి ఎలా ఉంటుంది అనేది. ఒక బేసిక్ ఐడియాగా ఉంటుంది మీరు వచ్చినప్పటికీ. ఇది ముందు ఉండేటువంటి బోర్డు. ఇది ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా మీకు గుడి కనిపిస్తుంది, గమనించవచ్చు. సరదాగా అట్లా ఒక 600 సంపాదించేసి వచ్చి చల్లగా పడుకున్నా. కొంచెం అనీజీగా అనిపించింది. నేనేం రా అంటే నిన్న ఈరోజు కలిపి బండి ఓనర్కు 2000 ఇస్తా అన్నా, కానీ నిన్నేం రా అంటే 600 ఇచ్చిన. పైన మీరు పూలు చూసుకోవచ్చు. నిన్నేం రా అంటే 600 ఇచ్చిన. నాకు తెలిసి ఈరోజు 400 ఇచ్చే పరిస్థితుంది. 2000 కానీ 1000 రూపాయలు ఇచ్చా. పరిస్థితి చూద్దాం. ఇంకా ఈరోజు నాకు తెలిసి 2 గంటలు 3 గంటలు ఉంది. ఈ టైం ఏం జరుగుతుందో. ఈసారి పడుకున్నారు, నిద్ర లేపితే లేసే పరిస్థితిలో లేదు. సరేలే, వాడికి బుద్ధి పుట్టేప్పుడు వాళ్ళు వేస్తానని గమ్మున అయిపోయినా. అదే విషయం. సరేలే, ఇంకట్లా రోడ్డు తగ్గిపోదాం. 13 సంవత్సరాలుగా ఆటో ఫీల్డ్లో నాకంటూ నేను ఏమీ సంపాదించుకోలేదు, ఎవ్వరికి ఏమీ పెట్టలేదు. ఇవి ఆలోచనలు చేసి పూర్తిగా ఈరోజు ఆటో ఫీల్డ్ను వదిలేశాను. ఇంకా ఆటో వద్దని చెప్పి బండి ఓనర్ కూడా ఇచ్చేసాను. ప్రస్తుతానికి బైక్ తీసుకొని ఇంటికి వచ్చాను. అదే చెప్పాను కదా, ఇంటికి సున్నాలు కొట్టే పని అని చెప్పి ఒక పాత ఫ్రెండ్తో మాట్లాడాను. ఆయన కూడా రేపు రమ్మన్నాడు. రేపు సోమవారం వెళ్తా అన్నాను. ఇప్పుడు టైం అయితే అర్ధరాత్రి 12 అవుతుంది. ఏదో చెప్పాలనుకున్నా, ఏదో విషయాలు మాట్లాడాలనుకున్నా, కానీ మధ్యలో నేను తోలుతాను ఆటోని బండి ఓనర్తో మాట్లాడి తమ్ముడి చేతులు పెట్టి వాడికి కావాల్సిన కొంచెం ప్రాసెస్ అంతా చేసేసి వచ్చే కొంచెం లేట్ అయింది. అది సంగతి. కాబట్టి నేను యూట్యూబ్ వీడియోస్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఆటో ఫీల్డ్ వదిలేవాడిని కాదేమో. యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు ఈరోజు వీడియో చేస్తాను, వీడియో చేసిన ఆ ఏడుపంతా ఉంటుంది. దాన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు ముందుకు వెనక్కి తోసి మళ్ళీ చూస్తుంటాను. ఇలా చూడడం వల్ల నేను చేసిన తప్పేంటి, నాకేం కావాలి, నేను ఏం నేర్చుకోవాలి అనేటువంటి విషయాలు కేవలం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమే యూట్యూబ్. నిజంగా నేను ఇలాగానే వీడియోస్ చేయకుండా ఉంటే ఈరోజు కాదులే, రేపు కాదులే అని చెప్పి మొదట నేను ఆలోచించేవాడిని కాదేమో. ఒక గొర్రెలాగా తల వంచుకొని ఇలా ముందుకు వెళ్ళేవాడిని.
అలా గొర్రె బ్రతుకు నుంచి ఇప్పుడు సరికొత్త ఇంకొక దారిలోకి రావడానికి యూట్యూబ్ అన్నది హెల్ప్ అయింది అని నేను అనుకుంటాను. ఇది సంగతి. రేపటి నుంచి కొత్త లైఫ్, దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటని తెలియదు. కానీ ఒక సెకండ్ అనిపిస్తుంది, తిరుమల మెట్లు పైన మా అమ్మ నీళ్లు మోస్తుంది, ఆమెతో పోల్చుకుంటే నేను చేసేటువంటి కష్టం అంత గొప్ప కష్టం కాదు అని నాకు అనిపిస్తుంది. చూద్దాం రేపటి నుంచి కొత్త లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి, కొత్త కొత్త అనుభవాలు. అటు తర్వాత మై ఫ్రెండ్, మీరు అడిగారు కదా మీకు అంత కష్టం ఏమొచ్చింది అని చెప్పి, మీరు పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే అప్పుడు నేను మీకు ఏదైతే వీడియో ప్రైవేట్లో ఉందో ఆ వీడియో నేను మీకు పంపిస్తాను. దానివల్ల నా పైన ఎవరు దాడి చేద్దాం అనుకున్నారు, డిసెంబర్ 1వ తేదీ నేను ఏం వీడియో రిలీజ్ చేయాలనుకున్నాను అనేటువంటి విషయాలు పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టి అడిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అది సంగతి. సరే, అవును, ఇంతసేపు మీకు ఒక గుడి చూపించాను కదా, ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది. ఎన్నోసార్లు ఆ గుడి చూడాలనుకున్నాను కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు. కానీ ఈసారి లోపలికి పోయే అవకాశం వచ్చింది. దానివల్ల అట్లా కొంతవరకు చూశాను. కానీ ఇంకొంచెం పైకి వెళ్దామంటే చెప్పులు లేకుండా వెళ్ళాలి. మొత్తం పాలరాతి, దానివల్ల కాళ్ళు కాలిపోతాన ఎండకు. అందువల్ల అక్కడి వరకు వెళ్ళి వెనుక్కి వచ్చేసాను. ఇంకా నా కొత్త లైఫ్ రేపటికి ఎలా ఉంటుందో తెలియదు. ఈ గుడి అయితే మీకు బాగా నచ్చింది అని నేను అనుకుంటాను. ఇంకా ఈరోజు విషయానికి వస్తే 600 రూపాయలు బండిబాడి కట్టాను. 200 రూపాయలు తమ్ముని దగ్గర ఇచ్చి గ్యాస్ పట్టుకోరా అన్న. అంటే నిన్న 600, ఈరోజు 600, 1200 రూపాయలు బండిబాడి కట్టా. ప్రస్తుతానికి నా జోబీలో నా జోబీలో 500 ఉంది, అకౌంట్లో 100 ఉంది, 600. వావ్, ఇది సూపర్ కదా. 600 రూపాయలు బండి బాడి కట్టి 600 రూపాయలు నా దగ్గర పెట్టుకొని 1200, ఇంకా గ్యాస్కు ఒక 200, 1400, తమ్ముడికి ఇచ్చింది ఒక 200, 1600. వావ్ వావ్ వావ్, నిజంగా ఈరోజు సూపర్. 1600 ఓవరాల్గా సంపాదన. నా చేతిలో మిగిలిందే 600. నిజంగా ఇది మాత్రం చాలా సూపర్. చూద్దాం, మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఎనీవే, కొత్త లైఫ్ ఎలా అనుభవాలు ఉంటాయని నాకు కూడా తెలియదు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సరే, ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ నా లవ్ స్టోరీ చూసారా? చూడలేదా? చూడకపోతే ఓసారి చూడండి. నిజంగా పోకిరి సినిమా చూసినట్టు ఉంటుంది ఖచ్చితంగా. మీకైతే ఏంటి నమ్మకం లేదా? చూస్తే మీరే చెప్తారు వహ్వా అని. కానీ నా లవ్ స్టోరీ గురించి ఎవరికి చెప్పొద్దండి, ఎందుకంటే ఇది చాలా సీక్రెట్. అందుకే పబ్లిక్లో వీడియో పెట్టాను. థ్యాంక్ యూ.